బ్రేకింగ్ న్యూస్ అమిత్ షా వీడియో మాఫింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే ఒకసారి హైదరాబాద్కు వచ్చి కాంగ్రెస్ నేతలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు మరోసారి హైదరాబాద్కు వచ్చారు. గాంధీ భవన్కు వచ్చారు. నీరజ్ కుమార్ చౌదరి టీం కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నె సతీష్ను మరోసారి ప్రశ్నించే అవకాశం ఉంది అని తెలుస్తోంది. మన్నె సతీష్తో పాటు నవీన్ శివశంకర్, అస్మా తస్లీమా, గీతాపై మరో కేసు కూడా నమోదు చేశారు. ఈసారి బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి చేసిన ఫిర్యాదుతో హైదరాబాద్లో మరో కేసు నమోదైంది. ఈ కేసులో 5గురిని అరెస్ట్ చేశారు. గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత సిసిఎస్ పోలీసులకు అప్పగించారు. ఢిల్లీ పోలీసులకు కౌంటర్గానే ముందుగానే హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరోసారి ఢిల్లీ పోలీసులు హైదరాబాద్కి రావడం మరింత చర్చనీయాంశమైంది, మరింత ఉత్కంఠగా మారింది. ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. న్యాయపరంగానే ఎదుర్కొంటాము. ఢిల్లీ 1వ తారీఖున ఢిల్లీ పోలీసుల ముందు నిజానికి వాళ్ళు ఇచ్చిన నోటీసుల ప్రకారం రేవంత్ రెడ్డి హాజరు కావాలి. కానీ ఎఫ్ఐఆర్ను పరిశీలించిన తర్వాత 15 రోజుల తర్వాత ఢిల్లీ పోలీసుల ముందు హాజరవుతాం, వారికి సమాధానం చెబుతాము అనే విషయాన్ని ఢిల్లీ పోలీసులకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో మరోసారి ఢిల్లీ పోలీసులు హైదరాబాద్కి రావడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధుతో మాట్లాడే ముందుగా ఒకసారి అమిత్ షా ఫేక్ వీడియో ఏంటి, రియల్ వీడియో ఏంటి, ఏ విధంగా అమిత్ షా మాట్లాడిన వీడియోని మాఫింగ్ చేశారనే వివరాలు ఒకసారి చూద్దాం. पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक एसटी और ओबीसी का है वो रिजर्वेशन को हम समाप्त कर देंगे। रिजर्वेशन को हम समाप्त कर भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे। ये अधिकार तेलंगाना के एसटी और ओबीसी का है, वो अधिकार उनको मिलेगा और मुस्लिम रिजर्वेशन को हम पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक एसटी और ओबीसी का है, वो रिजर्वेशन को हम समाप्त कर देंगे। रिजर्वेशन को हम समाप्त कर भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे। ये अधिकार तेलंगाना के एसटी और ఇప్పుడు మీరు చూసారు అమిత్ షా మాట్లాడిన రియల్ వీడియో ఏంటి, దాన్ని ఏ విధంగా మాఫింగ్ చేశారు అని. అమిత్ షా ముస్లిం రిజర్వేషన్స్ గురించి మాట్లాడారు, కానీ అమిత్ షా మొత్తం రిజర్వేషన్స్ని అబాలిష్ చేస్తారో అన్నట్టుగా వీడియోని మాఫింగ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై ఢిల్లీ పోలీసులు చాలా సీరియస్ అయ్యారు. కేంద్ర హోంశాఖ ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు హైదరాబాద్కు వచ్చి కాంగ్రెస్ నేతలకు, ముఖ్యమంత్రితో సహా కాంగ్రెస్ నేతలకు నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు మరోసారి హైదరాబాద్కు రావడం, ఈలోపే హైదరాబాద్ పోలీసులు 5గురిని అరెస్ట్ చేయడం, ఇవంతా కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఎటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? మరోసారి ఢిల్లీ పోలీసులు హైదరాబాద్కి రావడానికి కారణం ఏంటి? ఇటు హైదరాబాద్ పోలీసులు 5గురిని అదుపులోకి తీసుకున్న పరిణామాన్ని ఏ విధంగా చూడాలి? ఎగ్జాక్ట్లీ మొత్తం పేర్లు చూస్తే ఒకసారి ఎవరు వచ్చారు హైదరాబాద్ కి పోలీసులు వారి ఆధ్వర్యంలో అనేటువంటి ఒకసారి పేర్లు చూస్తే నీరజ్ కుమార్ చౌదరి సిఐ, ఆయన ఢిల్లీ పోలీసులకు సంబంధించినటువంటి ఐఎఫ్ఎస్ఓ ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ స్ట్రాటజికల్ ఆపరేషన్స్ నుంచి స్పెషల్ టీం 4గురితో వచ్చారు. గతంలో సేమ్ ఇప్పుడు అదే టీం కు సంబంధించినటువంటి మరొక 4గురు కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ గాంధీ భవన్ కు వచ్చారు. గాంధీ భవన్ కు వచ్చినటువంటి వాళ్ళలో రామ్ నివాస్ సిఐ ఆధ్వర్యంలో 4గురు వచ్చారు. 4గురు ఆయన టీం మెంబర్స్ వచ్చారు. మొత్తం ఆయనతో పాటు రామ్ నివాస్ సిఐ ఆధ్వర్యంలో ఢిల్లీ పోలీసులు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చారు. కొద్దిసేపటి క్రితం గాంధీ భవన్ వచ్చి ఎంక్వైరీ చేసి వెళ్లారు. మీడియా కంట కనపడకుండా ఎక్కడ కూడా వాళ్ళు సీక్రెట్ గా లోపలికి ఎంటర్ అయ్యారు, లోపలికి వెళ్లారు, మాట్లాడారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ అడ్వకేట్ టీం ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అమిత్ షా వీడియో ఫేక్ వీడియోకి సంబంధించి, మార్ఫింగ్ వీడియోకి సంబంధించినటువంటి అంశం పైన, ఆ కేసు పైన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎవరైతే 4గురు ఉన్నారో 4గురితో పాటు ఆల్రెడీ ఇప్పుడు గీత అనేటువంటి సోషల్ మీడియా వారిని కూడా ఫోన్ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆమె 5వ తారీఖు రోజు ఢిల్లీలో హాజరు కమ్మని చెప్తున్నారు. కాబట్టి ఈ 4గురిని అరెస్ట్ చేయడానికి ఢిల్లీ నుంచి
ప్రత్యేకంగా ఈ టీం రామ్ నివాస్ సిఐ అనేటువంటి ఆధ్వర్యంలో టీం వచ్చారు. అందులో ఈ మొత్తం నలుగురు టీంలో ఒక ఏఎస్ఐ మహిళా అధికారి కూడా ఉన్నారు, మహిళా పోలీస్ అధికారి కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ మొత్తం టీంలో మహిళలు కూడా ఉన్నారు. ఈ కేసు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళలో అస్మా తస్లిమా అనేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, అలాగే గీత, ఇద్దరు కూడా మహిళలు కాబట్టి ఒక మహిళా పోలీస్ అధికారిని కూడా వెంట తీసుకొచ్చారు వాళ్ళు. ఆ టీంలో ఆమె భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. అయితే రోహిత్, ముఖ్యంగా 27వ తారీఖు రోజున బీజేపీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ ప్రేమేందర్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ నమోదు ఆధారంగానే వీరిని అరెస్టు చేశారు. ప్రస్తుతం సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా అనధికారిక సమాచారం ఉంది, కానీ అఫీషియల్గా మాత్రం ఎక్కడ కూడా అరెస్ట్ చేసినట్టు పోలీసులు ధృవీకరించట్లేదు. ఆ నలుగురి ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నాయి, ప్రస్తుతం అందుబాటులో లేరు. ఇక్కడ ఎవరైతే లీగల్ టీం వారిని అప్రోచ్ అయ్యి వారి కోసం పనిచేస్తా ఉన్నారో అడ్వకేట్ గా, ఆయన స్పోక్స్ పర్సన్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టీపీసీసీ. సో ఆయనని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేశారు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి టీం కూడా. ఈ నలుగురి ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నాయి. కొద్దిసేపటి వరకు, 1 గంట వరకు కూడా వారి ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. సడన్ గా నలుగురి ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో వాళ్ళందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. బీజేపీ నాయకులు ప్రేమేందర్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వారిని అరెస్ట్ చేసినట్టుగా ప్రచారం జరుగుతా ఉంది. కానీ పోలీసులు, డీసీపీ స్థాయి అధికారులు, ఏసీపీ స్థాయి అధికారులు ఇంతవరకు దీని అరెస్ట్ ను ధృవీకరించట్లేదు. వీరు కేసు ఢిల్లీ పోలీసులకు సంబంధించినటువంటి విషయంలో, తర్వాత హైదరాబాద్ కి సంబంధించినటువంటి 2 ప్లేస్లలో రిజిస్టర్ కావడంతో ఢిల్లీ పోలీసుల కంటే ముందే ఇక్కడ రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకొని ఉన్నారు అనేటువంటిది ప్రేమేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదుపులోకి తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతా ఉంది. ఇంకా కన్ఫర్మేషన్ లేదు, మరికొద్ది సేపట్లో దీనిపైన కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. రైట్ మధు, అమిత్ షా వీడియో మాఫింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు దూకుడు పెంచారు. మరోసారి హైదరాబాద్కు వచ్చారు ఢిల్లీ పోలీసులు, గాంధీ భవన్కి వచ్చారు. నీరజ్ కుమార్ చౌదరి టీం గాంధీ భవన్కి వచ్చింది. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నే సతీష్ను మరోసారి ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. మన్నే సతీష్తో పాటు మరి కొంతమందిని ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. మరికొంతమందిపై కూడా మరో కేసు నమోదైంది. బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఫిర్యాదుతో హైదరాబాద్లో మరో కేసు నమోదైంది. ఈ కేసులో హైదరాబాద్ పోలీసులు, గచ్చిబౌలి పోలీసులు 5గురిని అరెస్ట్ చేసి సిసిఎస్ పోలీసులకు అప్పగించారు. ఢిల్లీ పోలీసులకు కౌంటర్గానే ముందుగానే హైదరాబాద్ పోలీసులు వీరిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నోటీసులు ఇచ్చారు. మే 1వ తారీఖున హైదరాబాద్ నుంచి ఢిల్లీ రావాలి, ఢిల్లీ పోలీసుల ముందు హాజరు కావాలి అని ఆ నోటీసులో పేర్కొన్నారు. అయితే ముఖ్యమంత్రి వెళ్లే అవకాశమే లేదు అని చెప్పారు. 15 రోజుల సమయం కావాలి అని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులు, కాంగ్రెస్ నాయకుల తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ను పరిశీలించడానికి 15 రోజుల సమయాన్ని అడిగారు. మరోవైపు ఈ కేసును న్యాయపరంగానే ఎదుర్కొంటామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈలోపు మరోసారి ఢిల్లీ నుంచి పోలీసులు హైదరాబాద్కు రావడం కొంత చర్చనీయాంశంగా మారింది.